మరి కన్న పెద్దలందరికైతే నేను నమస్కారం చెప్పుకుంటున్నాను. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనకు సినిమా టైటిల్ ఉంది కదా, ఉద్వేగం అని చెప్పేసి, అది లాక్ కరెక్ట్ సరిపోతుంది. ఎందుకు అంటే ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న ఒక ఉద్వేగం ఉంటుంది కదా, అది లాలో ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఎందుకంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మనందరం పంచభూతాలు అనుకుంటాం. పంచభూతాలు అంటే ఏంటంటే ఒక మనిషి, ఒక జీవి ఆ పంచభూతాలు లేకుండా జీవించలేదు. కానీ జనరల్ గా ఈ పంచభూతాలతో పాటు లా లేకుండా మనిషి అనేటోడు ఒక క్షణం కూడా జీవించలేదు. ఆధునిక కాలంలో ఏంటంటే లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ద హ్యూమన్ బీయింగ్. మనం పడుకున్న కాడ నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ప్రతి చట్టాన్ని మనం పాటిస్తూనే ఉండాలి. రీసెంట్ గా ఒక సర్వేలో ఏం చెప్పారంటే మనకు తెలిసి తెలియక ప్రతిరోజు మనం ఒక 67 లాస్ ని వైలేట్ చేస్తుంది మార్నింగ్ నుంచి. ఎందుకంటే మనం పొద్దున వేసుకునే బ్రష్ కాడ నుంచి, టూత్ పేస్ట్ కాడ నుంచి, తినే తిండి కాడ నుంచి, మనం వెళ్ళే స్కూల్ కాడ నుంచి, కాలేజీ, హాస్పిటల్స్, తర్వాత వర్క్ ప్లేస్, అన్ని ప్రతి ఒక్కటి, ఈవెన్ సినిమా కూడా ఒక చట్టం ప్రకారమే నడవాల్సి ఉంటుంది. కాబట్టి చట్టం లేకుండా మనిషి ఒక క్షణం కూడా బతకదని నా సిద్ధాంతం. కాబట్టి ఈ ఉద్యోగం అనేది ఇప్పుడు మనం ట్రైలర్ చూసాము, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి దానికి సంబంధించి ఒక క్రైమ్ కి సంబంధించి వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశారు లాయర్స్ అనేది, వాళ్ళు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేశారు ఉన్నట్టు ట్రైలర్ చూసి నాకు అర్థమైంది. కాబట్టి అది మీకు సక్సెస్ కావాలని, బీయింగ్ అడ్వకేట్ నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే చాలా మందికి అడ్వకేట్ల మీద బ్యాడ్ అభిప్రాయం ఉంటది. అడ్వకేట్లు అందరూ జనాలని ఏదో మాయ చేస్తుంటారని, కోర్టు చుట్టూ తిప్పుతుంటారని, లేకపోతే ఇంకోటి అని. నాకు తెలిసి ఇందులో అడ్వకేట్లను చాలా మంచిగా చూపించుంటారు. కాబట్టి ఐ విష్ వెరీ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ.